మన యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది. సో కాన్స్టిట్యూషన్ లో కొన్ని అమెండ్ చేయడానికి రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అవసరము. అవి మనం ఒక చిన్న క్యూట్ స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకుందాం చూడండి. సో ఈమె ప్రెసిడెంట్ పార్లేజీ బిస్కెట్లు ఒక 7 బిస్కెట్స్ కోర్ట్ దగ్గర ఉంది. ఇదే స్టోరీ. సో పార్లేజీ ఎందుకన్నా అంటే పార్లమెంట్ ని పార్లే లాజిక్, జీ ఫర్ జిఎస్టీ. సో ప్రెసిడెంట్ కోర్ట్ క్లియర్ కదా, రైట్. సో ఫస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ లాజిక్ అట్లా క్లియర్ ఉంది. ప్రెసిడెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మనకు తెలుసు. సో సెకండ్ పాయింట్ అదే, ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సెకండ్ పాయింట్ కూడా క్లియర్. సో ప్రెసిడెంట్ అయిపోయినాయి 2 పాయింట్లు. పార్లమెంట్ 2 ఉంటాయి. పార్లమెంట్ అంటే ఏంది? ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లెజిస్లేటివ్ పవర్స్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, ఇది థర్డ్ పాయింట్. సో పార్లమెంట్ లాజిక్ అయిపోయింది. సేమ్ మళ్ళీ ఇంకోటి ఉంటుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్. సో అది ఫోర్త్ పాయింట్. సో పార్లమెంట్ లాజిక్ తో టోటల్ 4, ఇక్కడ 2 అయినాయి, ఇక్కడ 2 అయినాయి, ఇంకా 4 ఉన్నాయి. జీ ఫర్ జిఎస్టీ, ఇదే లాజిక్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్. సో దీన్ని అమెండ్ చేయడానికి కూడా రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అవసరం. 5 పాయింట్స్ అయిపోయినాయి. 6 పాయింట్ ఏంటంటే డైరెక్ట్ ఏ లిస్ట్ అయినా 7th షెడ్యూల్ లో అమెండ్ చేయాలన్నా రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అవసరం. ఈ 7 ఏంది? 7 బిస్కెట్లు తింది కదా ప్రెసిడెంట్. సో అది లాజిక్. నెక్స్ట్ ఎక్కడ? కోర్ట్స్ దగ్గర. సో హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్. సో వీటిని అమెండ్ చేయాలన్నా కానీ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అవసరం. సో 7 పాయింట్స్ అయిపోయి ఒక పాయింట్, ఫైనల్ పాయింట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టికల్ 368 ని అమెండ్ చేయాల్సిన కానీ మనకి రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అవసరం. అంటే అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఈ ఆర్టికల్ అమెండ్ చేయాలన్నా కానీ 368 కి రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అవసరం. సో ఈ చిన్న క్యూట్ స్టోరీ ద్వారా అన్ని లైక్ ఏ పాయింట్స్ ఉన్నాయో అన్ని తెలిసాయి. ఒక్కసారి ఆ క్వశ్చన్ ఇది చూసి ఆ క్వశ్చన్ వెళ్ళి ఒకసారి నోట్ చేయండి, ఆన్సర్ చేస్తారు పక్కా.